సిద్ధపడినారు మీరంతా కూడాను. మరి ప్రభు సన్నిధిలో మీరంతా కూడా ఇలాగ వర్ధిల్లుచు అనేక మందికి దీవెనకరంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. సరే, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగంలో ముందుకెళ్ళినట్లయితే, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం మనం చదివినట్లయితే, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క మాటలు నా ప్రభు నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని, విత్తబడిచిన వాక్య విత్తనాలు ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందుటకు ఆశ్రయించబడకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, దేవుని వాక్యాన్ని అనేక కోణాలుగా అనేక మంది ధ్యానిస్తూ ఉంటుంటారు. దేవుని వాక్యంలో అనేకమైనటువంటి మరి అద్భుతాలు దాగి ఉన్నాయి, అనేకమైన విషయాలు దాగి ఉన్నాయి. మరి మనం ఊహించేటువంటి విధానం, ఆలోచించే విధానం, గ్రహించే విధానంలో చాలా తేడా ఉంటాయి. ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క సేవకులు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటారు, అనేక విధాలుగా బోధిస్తూ ఉంటుంటారు. సో వినుచున్నటువంటి వారికి కూడా చెప్పేటువంటి సేవకుని యొక్క వాక్యం వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళ జీవితంలో అది తీసుకుంటుంటారన్నమాట. గమనించాలి, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళు తీసుకుంటుంటారన్నమాట. ఏది ఏమైనా కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతమైనటువంటివి, ఆశ్చర్యకరమైనటువంటివి, దేవుని ఊహకు అందనటువంటివి. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేటువంటి వాడు. ఆయన వద్దకు వచ్చే వారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది నేను రక్షణ పొందుతానంటారు, కానీ ఎప్పుడంటే చూద్దామని వాయిదాలు వేసుకుంటూ వస్తుంటారు. దేవుడు పని ఏదైనా చేయాలంటే వాయిదాలు వేసుకుంటూ వస్తుంటుంటారు. కానీ ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించితిని. ఆమేన్. అనుకూల సమయం, ఆ దేవుడు మొర ఆలకించాడు. మనం చేసిన ప్రార్థన ఆలకించాడా లేదా అనేటువంటి అనుమానం అవసరం లేదు. ఖచ్చితంగా ఆలకించాడు. ఆలకించి ఏం చేస్తున్నాడంటే ఆయన రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్పుచున్నాడు కదా. ఆదుకుంటానట్లేదు, ఆదుకున్నాడు. నీ జీవితంలో ప్రతి సమస్యకు, రాబోయే సమస్యకు ఆల్రెడీ పరిష్కారం దేవుడు సిద్ధం చేశాడు. నీ జీవితంలో రాబోయేటువంటి సమస్యకు ఆల్రెడీ ముందే దేవుడు పరిష్కారాన్ని సిద్ధం చేసేసాడు. ఆల్రెడీ ముందే పరిష్కారాన్ని దేవుడు కనిపెట్టేసేసాడు. హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇంకా దేవుడు చేయవలసింది మన జీవితంలో ఏమన్నా ఉన్నదంటే ఏమీ లేదు. దేవుడు సమస్తము చేసేసాడు, సిద్ధం చేసేసాడు, జరిగిపోయింది. ఇక్కడ 3వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులరా, 2వ వచనంలో ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే రక్షణ దినం, సాల్వేషన్. రక్షణ అంటే చాలామంది ఏమనుకుంటారంటే రక్షణ అనే దాంట్లో ఏదో బాప్తిసం మునగటం మాత్రం అనుకుంటారు. రక్షణ అనేటువంటి మాటలో నీ జీవితంలో కావాల్సిన సర్వ సమృద్ధి అంతా ఈమిడి ఉన్నది. రక్షణ అనేటువంటి మాటలో నీకు ఏది కావాలంతా కూడా ఆల్రెడీ చేయబడి ఉన్నది. హల్లెలూయా. ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అభివృద్ధి ఉంది, సమస్తము కూడా ఈ రక్షణ అనేటువంటి మాటలో ఈమిడి ఉన్నాయన్నమాట. హల్లెలూయా. ఇది గమనించాలి ప్రియులారా, సమస్తం ఈమిడి ఉన్నాయి. అంటే చాలామంది రక్షణ అంటే ఏమనుకుంటారంటే సింపుల్గా జస్ట్ నమ్మాం, బాప్తిసం పొందాం, ముంచబడ్డాం, రక్షించబడిపోయాం అనుకుంటారు. అది కాదు. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడంటే ఏంటంటే, ఒక వ్యక్తికి వివాహం అయిందంటే ఏంటంటే, ఒక తండ్రి తన కుమార్తెను ఒక వ్యక్తి చేతిలో పెడతాడంటే అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి వివాహం చేసుకున్నాడంటే ఓన్లీ భోజనమే పెడతాడా, లేకపోతే ఆమెని ఓన్లీ ఒక ఇంట్లో పని చేసుకోవటానికి వాడుకుంటాడా? లేదు. ఆమెను ఒక యజమానురాలుగా చేస్తాడు. ఆమెకు ఉన్నటువంటి బాధ్యతలను ఆయన స్వీకరిస్తాడు. ఆమెను పోషించాలి, ఆమెను బట్టలు కొనాలి, ఆమె మొత్తం సర్వస్వం కూడా. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడైతే అయిందో, వివాహ బంధం ఎప్పుడైతే ఏర్పాటు చేయబడిందో, వివాహం ఎప్పుడైతే అయిందో ఆమెకున్న బాధ్యతలన్నీ కూడా ఈయన స్వీకరిస్తాడు. అలాగే నువ్వు రక్షించబడిన తర్వాత, దేవుడు బిడ్డగా నువ్వు స్వీకరించబడిన తర్వాత నీ జీవితంలో మరి రక్షణ అనేటువంటి ప్యాకేజ్ చూడండి. జాబ్ వచ్చినప్పుడు హెచ్ఆర్ అంటారు, అది అంటారు, ఇన్సూరెన్స్, ఇవన్నీ అంటారు, శాలరీలో అన్నీ ఇమిడి ఉంటాయి. అలాగే నువ్వు రక్షించబడిన తర్వాత నీకు స్వస్థత, ఆరోగ్యము, అభివృద్ధి, ఆశీర్వాదం,
శ్రమలు వస్తే శ్రమల నుంచి ఎదుర్కొనేటువంటి ధైర్యము, విశ్వాసం, బలం అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు, అనుగ్రహించేశాడు. ఎప్పుడు రక్షణ పొందుతావంటే రక్షణ కార్యం దేవుడు ఎప్పుడు నెరవేర్చాడు. నీకు రక్షణ ఎప్పుడో దేవుడు సిద్ధం చేశాడు. నువ్వు స్వీకరించాలి, అనుమతించాలి, అనుభవించాలి. ఆలస్యం నీదే, ఇదే అనుకూల సమయం. హల్లెలూయా, ఇదే రక్షణ దినం. కాబట్టి ఆలస్యం చేయొద్దు, స్వీకరించండి, యేసుప్రభువుని అంగీకరించండి. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల్లోను, అల్లర్లోను, ప్రయాసలోను, జాగరములలోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఓర్పు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. ఓర్పు నా వల్ల కదండి, నేను ఓర్చుకోలేనండి, నేను సహించలేనండి. అందుకనే కదా కుటుంబాలు విడిపోతున్నాయి ఈ రోజున, అందుకనే కదా విడాకులు, అందుకనే కదా సంసారాలు తెగదింపులు అయిపోతూ ఉన్నాయి. మరి ఎంతకాలం ఓర్చుకోవాలండి? ఇది చాలామందికి వచ్చేసిన ప్రశ్న. ఎంతకాలం ఓర్చుకోవాలి? ఎలా ఓర్చుకోవాలి? అందుకనే దేవుడు మాట చెప్తాడు సామెతల గ్రంథంలో, ఒక పట్టణాన్ని కాపాడేటువంటి వాడి కంటే తన మనసును స్వాధీనపరుచుకునేవాడు గొప్పడంట. వింటున్నారా? పట్టణాన్ని కాపాడేవాడి కంటే మనసును స్వాధీనపరుచుకునేవాడు గొప్పవాడంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు నీకు వాక్యాన్ని బోధిస్తున్నాడే, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడే, యేసు ప్రభువులో ఉన్న సత్యం నీకు తెలియజేయాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మరి నీకు కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా అనేక విధాలుగా ఈ వాక్యము దేవుడు అయినట్టు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాలు తీసుకొని నీకు బోధిస్తాడు, నీకు అర్థమయ్యేలా చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని డ్యూటీ ఏంటంటే బోధకుడు. చెప్పండి అందరూ కూడా, పరిశుద్ధాత్మ దేవుడు టీచర్, ఆయన మనకు బోధిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. గమనించారా? పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, బోధన చేస్తాడు. ఏ విషయాలు బోధిస్తాడు? సొంత విషయాలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు సొంత విషయాలు బోధించడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి విషయాలను నీకు అర్థమయ్యేలా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న విషయాల్ని నీకు తీసుకొచ్చి అర్థమయ్యేలాగా బోధించి నేను ఎడ్యుకేట్ చేసి దేవునికి దగ్గర అయ్యేలాగా యేసు ప్రభువుని హత్తుకునేలా చేస్తాడు. అది పరిశుద్ధాత్మ దేవుడి డ్యూటీ. అందుకనే ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వాతంత్రం ఉంటుంది. అంటే ఏం చేస్తాడు? ఆత్మ అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఏంటి ఆ సర్వసత్యం అంటే? యేసులోనికి నడిపిస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యలోనికి నడిపిస్తాడో, యేసయ్యలో శక్తి ఉన్నది. హల్లెలూయా. నువ్వు శక్తిమంతుడిగా తయారవుతావు. ఆమేన్. నువ్వు బలవంతుడిగా తయారవుతావు, నువ్వు విశ్వాస వీరుడిగా తయారవుతావు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సంసోను ఎందుకని మరి అంత బలంతో అన్ని కార్యాలు చేయగలిగాడు? ఎవరండి ఆయన? విశ్వాస వీరుడు. విశ్వాస వీరుల లిస్టులో ఉన్నాడు సంసోన్. తప్పుదాలు చేశాడు, తప్పిపోయాడు, ఇన్ని చేసి ఏం చేసినా కానీ తిరిగి లేచాడు, సరి చేసుకున్నాడు, చనిపోయి విశ్వాస వీరుల లిస్టులో చేరబడ్డాడు. కానీ మనకు చూస్తే ఏం చేస్తాం? దిలీలా తోడ మీద పడుకున్నాడు, తప్పు చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, ఇదే వెతుకుతాం మనసు. గమనించాలి ప్రియులారా, మనిషి జీవితంలో చాలా మంచి ఉంటుంది. మంచిని ఎందుకు తీసుకోం మనం? ఎప్పుడు కూడా ఏదో ఒక నెగిటివ్ ఉంటుంది ప్రతి వారిలోను. మనుషులు కదా, మనుషులు అనేక లోపాలు ఉంటాయి. దాన్ని తీసుకుని ఎత్తుపట్టేసేసి దాన్నే మాట్లాడతామే. అసలు నువ్వు దేవుని ప్రేమించే విషయంలో, దేవుని గొప్పతనాన్ని వివరించే విషయంలో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ప్రయాణంలో ముందుకెళ్తున్నావు, నీకు ఆ ప్రయాణం చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ముళ్ళు దిగినా కూడా పట్టించుకో. ఒకవేళ ఏం చేస్తావు? ముళ్ళని తీసి పడేస్తావు తెలియకుండా. అంతేగాని నీ ప్రయాణం ఆఫ్ చేసి అక్కడ కూర్చోవు. దెబ్బ తగిలినా, గాయమైనా, మరీ పెద్దదైతే కానీ. అలాగే నువ్వు దేవుని ప్రేమిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుని సన్నిధిలో ముందుకెళ్తున్నప్పుడు నిన్నెవరు నిందించినా, నిన్నెవరు అవమానించినా ఆగిపోవు. కొంచెం పెయిన్ అవుతుంది కానీ పట్టించుకోవు. ఎందుకంటే నీకు వచ్చిన పెయిన్ కంటే ప్రభు పనిలో ముందుకెళ్తున్నావు కాబట్టి అదే ఇంపార్టెంట్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గమనించాలి నా ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మరి ఆయన కార్యం చేస్తూ ఉన్నాడో మనం ఏం చేయాలంట?
సహకరించాలి. పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు కలిసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుని ఈజీగా రీచ్ అవుతావు, యేసుక్రీస్తు ప్రభువుని ఈజీగా చేరుకోగలుగుతావు, యేసుక్రీస్తు ప్రభువుని ఈజీగా కలవగలుగుతావు, సర్వసత్యంలోనికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఆమేన్. చూడండి ఇక్కడ సార్ దెబ్బలు, సమస్యలు, ఇబ్బందులు, కరువులు, ఉపవాసాలు, జాగరాలు, ఆల్నైట్ ప్రేయర్లు ఎన్ని చేశారంటండి. అన్ని చేసినా ఏం చేశారంటండి వాళ్ళు? అన్నిటిలోనూ మిగిలిన ఓర్పు గలవారమై. ఆమేన్. ఓర్పు గలవారై. ఫెయిత్ వితౌట్ పేషెన్స్ ఇట్స్ ఫేక్. అంటే ఈ యొక్క సహవాసం, అది సహనము లేనటువంటి విశ్వాసం, వింటున్నారా? ఓపిక లేనటువంటి విశ్వాసం, ఓర్పు లేనటువంటి విశ్వాసం ఫేక్, అది మోసం, అది నిజం కాదు. 6వ వచనం, పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యమును చెప్పుట వలనను దేవుని బలమును వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంచనము తెలియబడిన వారమై ఉండినట్లు బాగుగా తెలిసిన వారు చనిపోచున్న వారమైనటువంటి ఇదిగో బ్రతుకుచున్నాము. శిక్షించబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించేవారము, దరిద్రులమైనటువంటి అనేకులను ఐశ్వర్యం కలిగించే వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారం. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ఏమీ లేదు అన్నట్టుగా ఉంది కానీ నీకు సమస్తం కలిగి ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఏమీ లేదు అన్నట్టుగా ఉంది కానీ సమస్తం మేము కలిగి ఉన్నాం. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? సమస్తం మేము కలిగి ఉన్నాం అని చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఏదొచ్చినా సరే చివరికి మేలే జరిగిపోతుంది మాకు. చూసారా? దుఃఖిస్తున్నాం, చంపేశారు, కొట్టేశారు అనుకుంటున్నారు కానీ మేము చంపబట్టలేదు. ఏం చేసినా చివరికి ఫైనల్కి మాకు ఫేవర్ చేసేస్తున్నాడు దేవుడు. రోమా 8:28 నువ్వు చదివినట్లయితే సమస్తము సమకూడి మేలు కొరకు చేస్తారట. నీ దృష్టి దేవుని మీద ఉండాలి, నీ ఆలోచన దేవుని మీద ఉండాలి, నీ గురి దేవుని మీద ఉండాలి. అప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి బంధకం, ప్రతి ఇబ్బంది కూడా అది నీకు మేలుకరంగా, దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ప్రియుల బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు యేసు ప్రభువే గురి ఉండాలి నీకు. యేసు ప్రభు మీదే మనసు ఉండాలి. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ పోవటమే అంతే ఈ జీవితంలోను. మన గురి గమ్యం యేసయ్యే ఉండాలి. గురు యుద్ధకే పరుగెడుచుంటిని యేసుని యుద్ధ కానుంటుంది. అంటే గురి యుద్ధ కంటే, గురి అంటే ఏంటి? గురి నీకు జాబ్ రావాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి, ఉద్యోగం, ఇది గురి ఓకే. కానీ అది మెయిన్ గురి కాదు, అది మినీ గురి అవుతుంది అన్నమాట. మెయిన్ గురి ఏంటంటే యేసయ్య యుద్ధకు పరిగెట్టాలి మనం, యేసయ్య యుద్ధకు వెళ్ళాలి మనం. ఈ లోకంలో ఉద్యోగం చేసినా చేయకపోయినా ఆ గురి దగ్గరికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ లోకంలో వివాహం అయినా అయికపోయినా ఆ గురి దగ్గరికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ గోల్ రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా, ఈ చిన్న గోల్స్, ఈ లోకంలో ఉన్నటువంటి గోల్స్ నువ్వు రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా కానీ ఆ గోల్ మాత్రం ఖచ్చితంగా రీచ్ అవ్వాల్సిందే. అది మెయిన్. హల్లెలూయా. అందుకనే నీ జీవితం ఎప్పుడు కూడా ఇహలోక సంబంధమైనటువంటి దాని మీద డిపెండ్ అయి ఉండకూడదు. ఈ లోకంలో నీకు ఆహారం లేదు అయినా సరే నువ్వు ఈ లోకంలో బాధపడకూడదు, ఈ లోకంలో ఆహారం గురించి ఎదురు చూడకూడదు. మరీ చెల్లి దేవుని వైపు చూడు, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అప్పుడు నీకు అది అనుగ్రహించబడుతుంది. 2010 సంవత్సరంలో నా జీవితంలో ప్రియులారా మరి చాలా తింటా కష్టమైపోయేది, ఉండేది కాదు, ఇబ్బంది అయిపోయేది. చాలా రోజులు మరి ఆ పార్లేజీ బిస్కెట్ కొనుక్కుని 2.5 ఉండేది ప్యాకెట్, అది ₹1.5కి ఎంతకు వచ్చేది. అది కొనుక్కుని నీళ్ళు తాగేసి, ఆ బిస్కెట్లు తినేసి నీళ్ళు తాగేసి అట్లా ఉండేటువంటి జీవితం అంతా. అప్పుడు ఈ రోజుని చూసినట్లయితే రీసెంట్గా హైదరాబాద్లో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాను, మీరు అందరూ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఈరోజు రమ్మన్నారు, అయ్యో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కుదరదంటే, మీరు రావటం ఏంటి, మేమే పంపిస్తామని చెప్పి ఈరోజు చక్కటి అద్భుతమైనటువంటి మరి బిర్యానీ, ఫ్రాన్స్, చాలా వెరైటీస్ అన్నీ పంపించారు. సంతృప్తిగా తిన్నారు నా పిల్లలు, మేమంతా కూడా. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, నువ్వు మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతుంటే చాలు, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, నీ వెంట పడతాయి, నీ వద్దకు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే గతంలో నీకు సమస్య ఇప్పుడు సమస్యగా ఉండకూడదు, గతంలో ఇబ్బంది ఇక్కడ నీకు ఇబ్బందిగా ఉండకూడదు. గతంలో ఎలాగో ఇప్పుడు అలాగుంటే ఇంకా దేవుని నామని ఎలా మహింపరచగలుగుతావు? గతంలో ఉన్న చోట ఇప్పుడు ఉండకూడదు, ఇప్పుడున్న చోట రేపు ఉండకూడదు.
అంటే కదులుతూ ఉండాలి, నువ్వు నడుస్తూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆదికాండం 1:28 ప్రకారం మీరు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి, వ్యాపించాలి, లోపరుచుకోవాలి, ఏలుబడి చేయాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గతంలో ఉన్న దగ్గరే నువ్వు ఇప్పుడు ఉండకూడదు. గతంలో చేస్తున్న పనిలోనే నువ్వు కంటిన్యూ అవుతూ ఉండకూడదు. అదే స్థితి, అదే విధానం, అలా ఉండకూడదు. అంతే కదా. గతంలో నీ వయసు ఎంత, ఇప్పుడు నీ వయసు పెరిగింది. వయసు ఒకటే పెరగటం కాదు, అన్ని విషయాల్లో అంటాడు కదా దేవుడు, నా ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్నావు. మంచిదే, అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లు, అన్ని విషయాల్లో వర్ధిల్లు. చాలామంది ఆత్మీయంగా బాగుంటే చాలండి, ఇల్లు ఉన్నా లేకపోయినా పర్లేదు, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా పర్లేదు, ఏదన్నా తినకపోయినా పర్లేదు. నో, దేవుడు చెప్తున్నాడు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటండి. మెయిన్ అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఇప్పుడు నువ్వు బైబిల్ చదువుతాం, ప్రార్థన చేయండి, ఇంత మాత్రమే కాదు. గమనించాలి ప్రియులు, చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లేచినప్పటి నుంచి మొత్తం అంతా దేవుడు 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 బైబిల్ బైబిల్. నో, ప్రతిదానికి సమయం కాదు. యేసుప్రభువు కూడా పెళ్ళికి వెళ్ళాడు. చాలామంది భర్తలు పట్టించుకోవట్లేదు, చాలామంది కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. జాగ్రత్త, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. నువ్వు దేవుడు దేవుడు బైబిల్ అట్టుకుని బైబిల్ కూర్చున్నావు అనుకో, జాగ్రత్త, నీ భర్త దృష్టిలో నువ్వు మంచి చేస్తున్నావు అనుకుంటున్నావేమో. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవి. అందుకనే నేను ప్రతి లైవ్ కార్యక్రమం 1 అవర్ పెడుతుంటుంటాను. ఎందుకు అనుకుంటున్నారు? ఎక్కువ సమయం లెక్క కాదు. అందరూ గృహిణులు ఎక్కువ ఉంటారు, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. గమనించాలి, మీరు గంట మించి గడపకూడదు. ఎక్కువ సమయం మీరు యూట్యూబ్లో ఇట్లా కూర్చుని భర్త నెగ్లెక్ట్ చేయటం వల్ల చేశారంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. అమ్మ జాగ్రత్తగా ఉన్నారా? ఎక్కువ మంది లేడీస్ ఉంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక ఆమె ఇలాగే లేచింది, అంతే, ప్రార్థన మంచిదే, చేసుకో, గంట అరగంట చేసుకున్న తర్వాత ఏం చేయాలి, నీ పనులు చేసుకోవాలి. అంతే, కనీసం ఇంత టైం అన్నా కూడా తలుపు వేసేసుకుంటుంది, లోపలికి వెళ్ళి మా గురించి ప్రార్థన చేసుకుంటుంది, మంచిదే. కానీ భర్తతో మాట్లాడుతుంది, భర్తను పట్టించుకోవట్లేదు. చూశాడు ఆయన, జరిగిన సంఘటన చెప్తున్నాను నేను. చూశాడు, ఎన్ని రోజులు చూస్తాడు, ఈ మాట్లాడదు, ఈ పట్టించుకోదు. ఇంత టైం ఉంటే లోపలికి వెళ్ళి గదిలో ప్రార్థన చేసుకుంటుంది, మోకరించుకుంటుంది, ఉపవాసం ఉంటుంది, తింటలేదు. ఇంకా చూసి నేను చేశాడు తెలుసా, వేరే ఆమెతోటి పెట్టుకున్నాడు. మళ్ళీ వచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు. ఏంటి, ఎందుకని? నా భర్త ఇంకొక ఆమెతో ఎందుకని ఉంటున్నాడు? తప్పు ఎవరిది? దేవుడు చెప్పాడు అలాగా అన్నీ నీ పక్కన పెట్టేసేసి మొట్టమొదటి దేవుని ప్రేమించు, తర్వాత దేవుడు నీకు ఇచ్చిన భర్తను ప్రేమించు, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రేమించు, బాధ్యత తీసుకో. కాబట్టి ఈరోజు నేను చాలామంది గృహిణులు చేస్తున్నటువంటి పని ఇదంతా కూడా దయచేసి మీరంతా కూడా గమనించాలి ప్రియులారా. అంతేగాని మొత్తం జీవితం అంతా కూడా ఈ యూట్యూబ్లోను వీటిల్లోనూ కూర్చుని, లేకపోతే బైబిల్ పట్టుకుని కూర్చుని వంట వండకుండా, పని చేయకుండా, భర్తతో మాట్లాడుకుంటే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి. అది కరెక్ట్ కాదు. దేనికి ఎంత సమయమో అంత కేటాయించాలి. ప్రతిదానికి సమయము కలదు. బైబిల్ చదువుకోవడానికి సమయం ఉంది, ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉంది, భర్తతో గడపడానికి సమయం ఉంది, పిల్లలతో గడపడానికి సమయం ఉంది, మరి భోజనం చేయడానికి సమయం ఉంది, స్నానం చేయడానికి సమయం ఉంది, ఏమంటారు డ్యూటీ చేయడానికి సమయం ఉంది, పడుకోవడానికి సమయం. ప్రతిదానికి అది కేటాయించుకోవాలి. దేని సమయం దానికి ఇవ్వాలి. కర్రీలో ఉప్పుకు ఉప్పు వేయాలి, కారం వేయాలి. ఏది ఎంత వేయాలి అంత వేసుకుంటేనే అప్పుడు రుచిగా అందంగా ఉంటుంది. లేకపోతే టేస్ట్లెస్ అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది, తినలేం, పడేస్తాం. అలాగే నీ జీవితం కూడా వృధా అయిపోతుంది. మరి చాలామంది స్త్రీలు ఉన్నారు కాబట్టి ఈ విషయాలు నేను చెప్తున్నాను. నాకు చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఇటువంటి కాల్స్ కూడా, ఇటువంటి విషయాలు కూడా చాలామంది చూస్తూ ఉన్నాను నేను. జాగ్రత్త ప్రియులారా. దేవునితో గడపాలి. ఎంత 24 గంటలు, ఖచ్చితంగా 2.5 గంటలు దేవునితో గడపాలి నువ్వు. ఇంకంతేగాని యూట్యూబ్ మొత్తం మొదలుపెట్టి ఇంక సాయంత్రం దాకా దాంతో కూర్చున్నావు అనుకో, ఈ పాస్టర్ గారు మంచిది అయిపోయింది, ఈ పాస్టర్ గారు మంచిది అయిపోయింది, ఈ పాస్టర్ గారు ఇంక ఈ పాస్టర్లు చెప్పే మెసేజ్లు అన్నీ చూస్తూ కూర్చున్నావు అనుకో, నీ భర్త వేరే ఆమెను చూస్తూ కూర్చుంటాడు. జాగ్రత్త, జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలంటే లిమిట్ ఉండాలి. ప్రతిదానికి లిమిట్ ఉండాలి. దేనికి ఎంత సమయం కేటాయించాలి, ఎంత ఉండాలో అంత లేనట్లయితే మన జీవితంలో ఖచ్చితంగా ప్రతికూలం. ఇప్పుడు సాల్ట్ ఎక్కువ వేసేసండి కర్రీలు. స్టార్టింగ్ నేను సాల్ట్ వేస్తాను కూర్చొని కూరలను పోతుంది, తినలేం, ముట్టుకోలేం. అలాగే నువ్వు భక్తి 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 అంట ఉంది కదా బ్రదర్, కీర్తన కదా, యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. ధ్యానించు, నువ్వు వంటలతో ధ్యానించు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. నువ్వు బట్టలు ఉతుకుంటా ధ్యానించు. అంతేగాని పనులన్నీ మానేసి బైబిల్ పట్టుకుని కూర్చొని ధ్యానించమని కదా అక్కడ అర్థం.
దేవరాత్రం ధ్యానించమన్నాడు, డే అండ్ నైట్ ధ్యానించమన్నాడు, రాత్రి పగలు ధ్యానించమన్నాడు. కాబట్టి అన్ని పనులు మానేసి నిద్ర మానేసి కూర్చుని బైబిల్ ఎట్టు కూర్చుని ధ్యానించమని కదా అర్థం. ఈ విషయాలు తెలియక చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. కనీసం మీరు గమనించాలని ప్రభు పేరట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. వింటున్నారా? ఇటువంటి విషయాలు చాలా కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఏమంటారంటే ఎట్లాగా పీక్స్లోకి వెళ్ళిపోతుంటారు, భక్తి 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 అని చెప్పేసేసి ఇంకా ఇంకా ముందుకెళ్ళిపోవాలని చెప్పేసి భక్తి విషయంలో ఇలాగ వెళ్ళిపోతుంటుంటారు. భర్తను పక్కన పెడతారు, కుటుంబాన్ని పక్కన పెడతారు, బాధ్యతలు పక్కన పెడతారు, వంట చేయటం మానేస్తారు, ఆ బట్టలు వాష్ చేయటం మానేస్తారు. ఏముండదు ఇంకా అంత మాట ఇదిగో బైబిల్ పట్టుకుని లేకపోతే లైవ్గా కూర్చుని. అందుకే నేను స్పెషల్ ప్రోగ్రామ్స్ ఎప్పుడెప్పుడు పెడతానంటే అకేషనల్గా, అంటే అప్పుడప్పుడు మాత్రమే 12 hours ప్రేయర్స్. అది కూడా నేను ఏం చెప్తానంటే అమ్మ స్పీకర్ పెట్టుకొని మీరు కిచెన్లో పెట్టుకుని వంట చేస్తూ వింటూ పని చేసుకోండి. ఎందుకంటే నువ్వు చేసే భక్తి నీ కుటుంబస్తులకు ఇబ్బంది కాకూడదు. నువ్వు చేస్తున్నటువంటి భక్తి నీ కుటుంబస్తులకు ఆటంకంగా ఉండకూడదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి చూడు, ఎంత పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పరిస్థితుల గురించి వచ్చినా ఓపికతో సహించుకుంటూ దేవుని గురించి దేవుని మహిమపరుస్తూ ముందుకెళ్తున్నారంటే వీళ్ళంతా కూడా. నా ప్రియమైనటువంటి వాళ్ళు గమనించాలి. చూడండి, ఏమి లేని వారమైనట్టు నీవు సమస్తమును కలిగిన వారు. ఏమి లేని వారు అంటున్నాం, సమస్తం కలిగినాం. ఏమి లేదనుకుంటున్నారు కానీ సమస్తం మేము కలిగి ఉన్నాం. ఏ మ్యాన్, ఏ మ్యాన్, ఏ మ్యాన్. సమస్తం అంటే దేవుని కలిగి ఉంటే సమస్తం కలిగినట్లే, సృష్టికర్తను కలిగింటే సమస్తం కలిగినట్లే. ఒక రాజుగారు వచ్చి మీ ఇంటికాడ ఉంటే రాజ్యమే మీ ఇంట్లో ఉన్నట్లేక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఈ రోజున ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడనంత కాలం, సత్యం తెలియనంత కాలం మనం ఏం చేస్తామంటే అసత్యంలో జీవిస్తాం, బంధకాల్లో జీవిస్తాం. సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి సమస్యలు గుండా వెళ్తున్నారో, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నారో, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఎటువంటి సిచ్యువేషన్లు మీరు అనుభవిస్తున్నారో, కారణం ఏంటి తెలుసా? సత్యం తెలియకపోవడం వల్ల అనమాట. అప్పులు 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 ఎప్పుడు కూడా అప్పుల గురించి పలుకుతూ ఉంటాం. ఎందుకు తెలుసా? మనం 2 కొరింథీ 8:9 దేవుడు ఏమని చెప్పాడు? ఆయన ధనవంతుడు అయ్యిండు కూడా దరిద్రుడికి ఈ లోకానికి వచ్చాడు, ఆయన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కాగలుగుతామని సత్యం తెలియనంత కాలం మన జీవితంలో సమస్యలు అనిపిస్తాం. మీకేం తెలుసులే బ్రదర్. ఎస్, నాకు తెలుసు. నేను అప్పులు గుండా వచ్చాను, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు గుండా వచ్చాను, అవమానాలు గుండా వచ్చాను, అప్పుల వాళ్ళు టార్చర్ గుండా భరించి వచ్చాను నేను. ఎప్పుడు దేవుని సత్యం తెలియనంతకాలం, విత్తనంత కాలం, పంట కోసుకున్నంత కాలం. చూసారా? విత్తనం విత్తాలి, ఆహారం తినాలి. కానీ ఈరోజున చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే గమనించాలి, విత్తనం విత్తాలి, ఆహారం భుజించాలి. అంటే నీకు వచ్చినటువంటి జీతంలో ఒక 10,000లో విత్తనం ఎంత? 1,000 రూపాయలు. దశంభాగం అనేటువంటిది ఒక విత్తనం లాంటిది అన్నమాట. సో అంటే కొత్త నిబంధనలు మీరు వర్ధిల్ని కొలదేమన్నాడు కదా. నీకు పని పాట లేదు, నీకు ఇన్కమ్ లేదు, ఇంకెక్కడేం చేస్తావు? నీ రాబడిలో ఇమ్మంటున్నాడు దేవుడు. నీ ఇన్కమ్లో ఇమ్మంటున్నాడు, ఇన్కమ్ లేకపోతే లేదంతే. నువ్వు దశంభాగం ఇవ్వకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో నీకు పని లేకుండా ఉండాలంటే అది నీ పొరపాటు. కాబట్టి దేవుడు నేను వర్ధిల్లింప చేయాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మీరు ఫలించండి, విస్తరించండి దేవుడు అంటే. ఆదికాండంలో ఫలించమంటే కొత్త నిబంధన యోహాను సువార్త 15లో మీరు బహుగా ఫలించాలంటున్నాడు దేవుడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం అక్కడ ఫలించారు, ఇక్కడ బహుగా ఫలించాలి, ఇంకా ముందు ముందు ఇంకా బహుగా ఫలించాలి. హల్లెలూయా. మీరు ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. భక్తిలో మాత్రమే కాదు, సంఘంలో మాత్రమే కాదు, సమాజంలో మాత్రమే కాదు, అన్ని ఏరియాల్లో మీరు అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆమేన్. అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి చెందుతూ ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అంతే కదా. మన పిల్లలని చూడండి, 2 కాళ్ళు బాగా పెరిగిపోతున్నాయి అనుకోండి, మనిషి ఇంత ఉన్నాడు అనుకోండి, సంతోషిస్తారా? లేకపోతే కాళ్ళు పట్టుకుని ఉన్నాయి, మనిషి పెరిగిపోతున్నాడు, సంతోషిస్తారా? బాలుడైన సమూయేలంట దేవుని దయందు మనుషుల దయందు దినదినము వర్ధిల్లిచి ఉండెను. యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుని దయలో మనుషుల దయలో దినదినము వర్ధిల్లిచి ఉండేనంట. చాలామందికి మనుషుల దయ ఉంటుంది, దేవుని దయ ఉండదు. చాలామందికి దేవుని దయ ఉంటుంది, మనుషుల దయ ఉండదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? 2 దయలు ఉండాలి. మనుషుల దయ ఉండాలి, దేవుని దయ ఉండాలి. దేవుని దయ అంటే చాలండి, మనుషుల దయ ఎందుకు? మా అమ్మ ఉంటే చాలండి, మా నాన్న ఎందుకు?
మా నాన్న ఉంటే చాలు, మా అమ్మ ఎందుకు అన్నట్టు ఉంటుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి. మేము ఎన్నో శ్రమలను మించాం, మాకేమీ లేదు, మేము దరిద్రమైనాం, కానీ మేము ప్రార్థన చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు. మా జీవితంలో శ్రమలు ఇబ్బందులు ఉన్నాయి, కానీ మేము ప్రార్థన చేస్తే అనేక మంది విడుదల పొందుతారు. చాలామంది ఇదే ప్రశ్న ఎత్తారు. ఆయనకు రోగం ఉంది కదా, ముందు ఆయన బాగుపడవచ్చు కదా, ఆయనకి ఇబ్బంది ఉంది కదా, దాని నుంచి బయటపడవచ్చు కదా. ఈ లోకంలో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు జ్ఞానం లేని వాడిని వాడుకుంటాడంట. దేవుడు స్వస్థపరిచేవాడే, స్వస్థతనిచ్చేసాడు దేవుడు. అది నువ్వు స్వతంత్రించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది, నీ నమ్మకాన్ని బట్టి నీకు జరుగుతుంది. హల్లెలూయా. నమ్ముతున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? థ్యాంక్ యూ జీసస్. నమ్ము వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయంట. థ్యాంక్ యూ జీసస్. నమ్ము వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయంట. నమ్ము వారి వల్ల. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఎందుకని మేము చూడలేకపోతున్నాం? ఎందుకని మీకు అద్భుతాలు జరగట్లేదు? లేవు అద్భుతాలు నీ జీవితంలో జరగలేదని లేదంటే ఎలాగా? నువ్వు కళ్ళు మూసుకుని సూర్యుడు కనిపించలేదు, నువ్వు కళ్ళు మూసుకుని నాకు ఎవరు కనిపించలేదంటే ఎలాగా? నువ్వు కళ్ళు మూసుకున్నావు, అందరూ ఉన్నారు కానీ నీకు కనపడరు. నువ్వు చూడలేదు కాబట్టి నువ్వు కనపడవు. కళ్ళు మూసేసుకుని ఏమీ లేదు, అంత శూన్యం అంటే ఎలాగా? సమస్తం ఉంది అక్కడ. నువ్వు చూడలేకపోతున్నావు, నీకు ఉడిదాని వల్ల ఇంకంత అదంటే ఎలాగా? ఈరోజు చాలామంది వారి జీవితంలో అద్భుతాలు చూడరు, వారి జీవితంలో దేవుని కార్యాలు చూడరు, దేవుని పట్ల విశ్వాసం ఉంచరు. విశ్వాసం ద్వారా జరిగే కార్యాలు నమ్ముట నీవు నమ్మడానికి సమస్తం సాధ్యమన్నాడు కదా దేవుడు. ఇది ఎలా జరిగిందా, జరుగుతుందా, ఇది జరుగుతుందా అనేటువంటి ఆలోచన చాలామంది వస్తుందంటే దేవుడు చెప్పిన మాట నమ్మరే వాళ్ళు లేదు. నమ్మితే కొన్ని జరుగుతాయి అంతే. సమస్తం జరుగుతుందా? నమ్మవానికి సమస్తం సాధ్యమని దేవుడు చెప్తుంటే లేదు, కొన్నే జరుగుతాయి, కొన్నే చేస్తాడు దేవుడు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడంట, ఎలాగైనా చేయగలుగుతాడంట. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. బ్రదర్ నేను హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. గాడిదకి మాటనిస్తాడు. అవునా, గాడిద మాట్లాడుతుందా అంతే, నమ్మలేము, అది జరగదు కదా, ఎప్పుడు చూడలేదు కాబట్టి. నోవాహు గారు 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. వాడు కడుతున్నాడు, వాడు కట్టి వాళ్ళు రోజు వస్తున్నారు. ఎందుకంటే నోవాహు గారు వాడు కడుతున్నాడు. వర్షం వస్తుంది, వర్షమా? వర్షం వస్తే ఈ వాడ తేలిపోతుంది, ఇక్కడ అందరూ మరి పోతారు, ఈ వాడలో వచ్చినప్పుడు రక్షించబడతాడు. అవునా? రోజు చెప్తున్నాడు, రోజు పని చేస్తున్నారు వీళ్ళు. వింటున్నారా? ఓడ కట్టడానికి పని చేసినటువంటి వాళ్ళు వాడలో ప్రవేశించలేదు. ఇంత విచిత్రం. ఓడ కట్టడానికి పనిచేసిన వారు ఓడలో ప్రవేశించలేదు. జాగ్రత్తగా గమనించాలి. తెలుసు వాళ్ళే కట్టారు ఓడ, రక్షించబడటానికి ఓడ, ఆ వర్షం నుంచి కాపాడబడటానికి ఓడ, అన్నీ వాళ్ళ చేతిలో చేశారు, కానీ వాళ్ళు నమ్మలేకపోయారు. వర్షం వస్తుందా? వర్షం అంటే ఏంటి, ఎలాగుంటుంది? అంతవరకు వర్షం అంటే తెలియదు వాళ్ళకి. వర్షం రావటం, నీరు లేగటం, అంత పైకి రావటం, ఓడ తేలటం ఎక్కడ జరుగుతుంది ఇది? నమ్మిన దేవుని మహిమను చూస్తావు. నమ్మిన వాడు రక్షించబడ్డాడు, నమ్మని వారికి శిక్ష. నమ్మరు రక్షించబడ్డారు, నమ్మని వాళ్ళు శిక్షించబడ్డారు, అంతే. కాబట్టి ఈరోజు చాలామంది మనం ఇలా వెళ్తుంటే అద్భుతాలు జరుగుతాయి, వారు నడుస్తూ ఉండక శుద్ధి లేదంటే, నడుస్తుంటే ఎక్కడ జరుగుతుందండి? చాలామంది ఆలోచన విధానం చూడండి. వాళ్ళు నడుస్తూ వెళ్తుంటే అవునా, ఆహా అని చెప్పి వేటగారం ఆడేటువంటి వాళ్ళు చాలామంది అయిపోయారు ఈ రోజున. కానీ దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు. సారా గర్భాన్ని తెరిచింది ఎప్పుడు?
కానీ ఈ రోజున మన యొక్క నమ్మకం దేవుని మీద ఉంచాలంటే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆ రోజుల్లో సారమ్మ గారికి పుట్టాలని ఈ రోజులు ఎక్కడ పుడతారు? ఆ రోజుల్లో చెప్పిన దేవుడు ఈ రోజు చెప్తున్నాడు. ఆయన నిన్న నేడు మారడు. ఆయనకు అప్పుడెంతో ఇప్పుడంతే ఎప్పుడు అంతే. ఆయనలో మార్పు లేవు, ఆయన మాటలో మార్పు లేదు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన మారినటువంటి దేవుడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఆయన మారని దేవుడు, గొప్ప దేవుడు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు నీ మాట్లాడుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. తెలుసా నీకు? దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. ఆయన మార్పు లేనటువంటి వాడు, ఆయన మారినటువంటి వాడు, ఆయన గొప్ప దేవుడు. నోవాహు టైంలో ఉన్న దేవుడే ఇప్పుడు ఉన్నాడు. ఆదాము టైంలో దేవుడు ఉన్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అందుకే నేనేమంటాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడిని, యాకోబు దేవుడిని, ఇస్సాకు దేవుడిని. హల్లెలూయా. నీకు దేవుడు, నాకు దేవుడు. కాబట్టి అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు. బట్ యు బిలీవ్, యు రిసీవ్. నువ్వు నమ్మితే నువ్వు పొందుకుంటావు అంతే. ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూడగలుగుతావు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నీ జీవితంలో ఎంత వ్యాధి అయినా, ఎంత బాధ అయినా సరే నువ్వు నమ్మాలంటే స్వస్థత పొందుకుంటావు. నమ్మితే చాలు నువ్వు పొందుకుంటావు. కొన్ని మెడిసిన్ ద్వారా క్యూర్ అవ్వచ్చు, కొన్ని మెడిసిన్ లేకుండా క్యూర్ అవ్వచ్చు. దేవుడు మాట మీద నీకు నీ విశ్వాసం ఇచ్చినట్లయితే నీతిమంతుడు దీవించింది మరి మెడిసిన్ ద్వారానో, మందు ద్వారానో, అన్నం ద్వారా ఇది లేదు కదా. దేవుని నోటి నుంచి ప్రతి మాట దేవుని మాట స్వస్థతనిస్తుంది. ఆయన మాట వలన దెయ్యాలు వెలగొట్టాడంట. ఆయన మాటతోనే సమస్తం, శూన్యం నుంచి సమస్తం సృష్టించాడు దేవుడు. ప్రార్థించానండి, దేవుడు సహాయం చేశాడండి. శూన్యం నుంచి చేశాడు దేవుడు. గాల్లోంచి చేశాడా? ఆకాశం చేశాడా? పైనుంచి చేశాడా? చేస్తాడు దేవుడు. దేవుడు చేయలేడా? శూన్యం నుంచి దేవుడు సమస్య సృష్టించలేదా? ఆయన దేవుడు కాబట్టి చేస్తాడండి. యు ఆర్ గాడ్స్. మీరు దైవంలోని మీరు ఎరుగరా? హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు దేవుని స్వరూపంలోకి మార్చబడాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు? కానీ బిడ్డలకు అధికారం ఇస్తాడు. బిడ్డకేంటి? తండ్రికి ఉన్న అధికారం వస్తుంది బిడ్డకి. తండ్రి చేసిన కార్యాలు కుమారుడు కూడా చేస్తాడు. తండ్రిని వేటి చేయటి కుమారుడు చూస్తున్నావు, వాటిని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్నాను నా ప్రియమైనటువంటి వారులారా. దేవుని వెంబడించే విషయంలో అనేక నిందలు, అవమానాలు వస్తున్నాయని చెప్పి ఆగిపోతున్నారా? అనేక మంది మిమ్మల్ని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారని చెప్పి ఆగిపోతున్నారా? భాగ్యం ఎంచుకోండి. దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యం ఎంచుకోవాలంట. కానీ ఈరోజు చాలామంది, అమ్మో నేను సాక్ష్యం చెప్తే ఎవరేమనుకుంటారో, అమ్మో నేను బయటకు వస్తే ఎవరేమనుకుంటారో, అమ్మో నా గురించి ఎవరేమనుకుంటారు అనేటువంటి ఆలోచనలో చాలామంది వెనకబడిపోతున్నారు. జాగ్రత్త, నీ అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నువ్వు కోల్పోతున్నావు. నువ్వు గొప్ప భాగ్యం నువ్వు కోల్పోతూ ఉన్నావు. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించిన ఎవరు ఎంత నిందించబడతారో అంత దీవించబడుతూ ఉన్నారు. ఎవరు ఎంత నిందలు వచ్చి పడతాయో వాళ్ళకి అంత దీవెనలు వచ్చి పడుతుంటాయి. దేవుడు నీ మీద వచ్చిన నిందలకి ప్రతిగా ఏం చేస్తాడు తెలిసైనా? నీకు వచ్చిన దుఃఖానికి, నీకు వచ్చిన నిందకి ప్రతిగా పూదండనిస్తాడు. అంటే ఏంటి? నీ నిందను దేవుడు సన్మానంగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు వచ్చిన నిందకి దేవుడు సన్మానం చేస్తాడు. నీకు వచ్చిన నిందకు ప్రతిగా నీకు పూదండ అనిపిస్తావు. నువ్వు నిలబడినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే, నువ్వు దేవుని శక్తిని చూసినట్లయితే, దేవుని కొరకు నువ్వు ఏది చేసినా సరే, ఏం చేసినా సరే, ఎవరేమనుకున్నా సరే, నా యేసయ్య కొరకు నేను రోషంగా నిలబడతాను. నా యేసయ్యని మహింపరుస్తాను, నా యేసయ్యని కనపరుస్తాను. నా యేసయ్య నాకు సర్వస్వం. హల్లెలూయా. దేవా, నీ నిమిత్తం నన్ను ఎవరేమన్నా కూడా నాకు అది లెక్కే కాదు. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఈరోజు నాకు చాలామంది చిన్న చిన్న విషయాలకి నలిగిపోతూ ఉన్నారు. అయ్యో నన్ను ఎలాగనేసిందే మా అత్తగారు, మా తోడు వాళ్ళు ఎంత మాట అనేసిందే, ఇదిగో నేను దేవుని సందులో నిలబడి సాక్ష్యం చెప్తే మా ఊరిలో అందరూ నన్ను ఎంత హేళనగా చేశారు. ప్రైజ్ గాడ్, గొప్ప భాగ్యం. ఈ సత్యం తెలియదు, ఈ వాక్యం తెలియదు కాబట్టి నువ్వు ఆ నిందగా తీసుకుని భయపడుతున్నావు, బాధపడుతున్నావు. నో 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 నో, నిందగా తీసుకోవద్దు, నిందను పూదండగా స్వీకరించు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీకు ఎదురయ్యే ప్రతి నిందను పూదండగా స్వీకరించు. నిందగా రానివాడు నీ మీదకు దేవుడు, నిందగా ఆపేసేడు దేవుడు. నిందకు ప్రతిగా పూదండిస్తాడు. ఆమేన్, వింటున్నారా? నిందకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు మనకున్నాడు.
సత్యవంతుడు, గొప్ప దేవుడు, అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తమును దేవునికి సాధ్యమే. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, సమస్తము సాధ్యమే. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దయచేసి గమనించండి. క్రైస్తవ్యం అనేటువంటిది చాలామంది అనుకున్నట్లుగా ఈజీ అనుకుంటున్నారేమో చాలామంది. ఏదో సింపుల్గా చిన్న భక్తి అనుకుంటున్నారేమో చాలామంది. ఈ క్రైస్తవం అనేటువంటిది ఏదో 2 పాటలు, ఒక మెసేజ్, ఒక ప్రేయరు అంతే అయిపోయింది అనుకుంటున్నారేమో. నో, దేవుడు చెప్పాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరిని ఎడల వాడు తన సిలువను ఎత్తుకుని రావాలంటే సమాధి పెట్టి భుజాన్ని వేసుకుని వెళ్ళాలంట. వామ్మో, అలాగైతే దేవుని ఎక్కడ నమ్ముకుంటాం కదా. సమాధి పెట్టి భుజాన్ని వేసుకుని వెళ్ళాలి అంటే నేను నా జీవితం అంతా దేవుని కొరకు సమర్పించేసుకున్నాను అంటే చచ్చిపోమని కాదు కానీ అర్థం, చావైనా కూడా నాకు ఏమీ చేయలేదు. నన్ను చనిపోయే పరిస్థితులు వచ్చినా కూడా నన్ను ఏమీ చేయలేవు. ఎందుకంటే నా దేవుడు సజీవుడు. కాబట్టి నేను చావను, నేను బ్రతికి నేను సజీవుడునై నా దేవుని మహిమను వివరిస్తాను. ఏ సమస్య, ఏ నింద, ఏ అవమానం, ఏ బాధ నన్ను ఆపలేదు, ఆటంకపరచలేదు. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను మీరు గమనించాలి ప్రియులారా. ఈరోజున అనేక మంది చూసినట్లయితే దేవుని మహింపరిచేటువంటి విషయంలో చూడండి, ఏమీ లేని వారమైనటువంటి సమస్తం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఏమీ లేని వారమైనటువంటి సమస్తం కలిగి ఉన్నాం అంటున్నాడు ఇక్కడ. మరి ఈరోజు చాలామంది దేవుని యొక్క విషయాల్లో వెనకం చేసేస్తున్నారు, దేవుడి విషయాల్లో వెనకబడిపోతున్నారు. గతంలో చక్కగా సాక్ష్యం చెప్పేవారు, గతంలో చక్కగా దేవుని సందులో ముందుండేవారు, గతంలో దేవుని సందులో పాలు పంచుకునేవారు. ఇప్పుడు లేదు. ఎందుకంటే భయపడేటి వల్ల ఊరు వస్తుందంట. ఏమొస్తుంది? ఊరు వస్తుంది భయపడటం వల్ల. దేవుని మహింపరచడానికి ఏదైనా భరించడానికి సిద్ధపడాలంతే కానీ అమ్మో నేను దేవుని మహింపరచను, నేను దేవుని కనపరచను, ఇలా ఇంట్లో కూర్చొని రహస్యంగా భక్తి చేసుకుంటాను. కాబట్టి ఈరోజు నేను చాలామంది ఓకే ఇంట్లో పరిస్థితులు బాగోపోతే ఓకే, నీ భర్తని మారు మనసు పొందలేదేమో కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉండు, ఆయన వెళ్ళొద్దంటే చర్చికి రావద్దు. అందుకని నువ్వు ఉంటే ఉండు, నేను వెళ్తాను చర్చికి, నీకు నాకు సంబంధం లేదు. అలా కాదు. ఆయన నిన్ను ఎంత టార్చర్ పెడుతున్నా ఆయన మాటకు ఒబీడియంట్ చూపించి వెళ్ళొద్దన్న చోటకి వెళ్ళకుండా అలా ఇంట్లోనే నువ్వు చక్కగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన చేయవలసిన పనులన్నీ చేసి మిగతా సమయంలో బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ దేవునికి దగ్గరగా ఉన్నావు అనుకో, ఇటు దేవుడు హర్షిస్తాడు, ఇటు దేవుడు నేను కనపరుస్తాడు. నీ ప్రవర్తన బట్టి ఇంట తమ యొక్క ప్రవర్తన బట్టి వాక్యము అవసరం లేకుండానే తమ భార్యలకు నడవడిని బట్టి వారు మార్చబడతారు కదా. అరే నేను ఇంత టార్చర్ పెడుతున్నా, లేకపోతే నేను ఇన్నిసార్లు వద్దన్నా సరే ఎంతో ఇష్టపడుతుంది, కానీ నన్ను అడుగుతుంది వెళ్ళొద్దన్నా సరే వెళ్ళట్లేదు, నా మాటకు ఒబీడియెంట్ చూపిస్తుంది, నా మాట గౌరవిస్తుంది. ఇంత గౌరవిస్తున్న ఈమెకి మనమే తీసుకెళ్తే ఎలాగుంటుంది చర్చికి, సర్ప్రైజ్ ఇస్తే ఎలాగుంటుంది? మరు మనసు కదా అది. అలా కాకుండా ఆయన వెళ్ళొద్దంటారు, నువ్వు వెళ్ళిపోతావు, ఇంకా ఆయన కోపం వస్తుంది, నా ఇంట్లో ఉండొద్దు వెళ్ళిపోమంటాడు, నువ్వు కూడా నిజంగా వెళ్ళిపోతావు. ఆయన వస్తాడని నువ్వు చూస్తావు, ఆయన రాడు, నువ్వు వెళ్ళవు, విచ్ఛిన్నం. చూసారా సైతానికి ఎంతవరకు తీసుకెళ్ళిపోయాడు? కుటుంబం కట్టబడదు, ఇంకా విచ్ఛిన్నం అయిపోతుంది. ఇంకా ఆయనతో ఆవిడకి వెళ్తావు అంతే. అమ్మయ్య నాకు ఫ్రీడమ్ వచ్చింది, చర్చికి బాగా వెళ్తున్నాను. జాగ్రత్త ప్రియులు, అది దేవుడు ఆశించట్లేదు. నీ భర్తను విడిచిపెట్టేసేసి నువ్వు చర్చిలో కూర్చుని దేవుని మహింపరిచేస్తే, దేవుని పాటలు పాడేస్తే, దేవునికి ప్రార్థన చేస్తే సంతోషించే దేవుడు మన దేవుడు కాదు. ఎలాగైనా సరే నీ యొక్క ప్రవర్తనను బట్టి దేవుని రాబట్టుకోవాలి, నీ భర్తను రాబట్టుకోవాలి. హల్లెలూయా. యోనా చేప కడుపు నుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడా లేదా? దానియేలు సింహాల బోల నుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడా లేదా? శద్రక మేషక అబేద్నెగో అగ్నిగుండం నుంచి మొరపెడితే దేవుడు ఆలకించాడా లేదా? వింటున్నారా? ఆలకించాడు. అలాగే నువ్వు నీ జీవితం అగ్నిగుండం లాగా ఉందేమో, నీ జీవితం జైల్లో ఉందేమో, నీ జీవితం మీ అత్తగారు పెట్టేటువంటి టార్చర్ ఒక సింహాల బోన్లాగా అనిపిస్తుందేమో, నీ భర్త నిన్ను ఒక అగ్నిగుణంలాగా వేసి బంధించాడేమో, ఒక జైల్లో పెట్టి బంధించినట్టు ఉందేమో. డోంట్ వర్రీ, అక్కడ నుంచి దేవునికి మొరపెట్టు. హల్లెలూయా.
సరసాలు బద్దలవుతాయంట. హల్లెలూయా. సింహాల నోళ్ళు మూయబడతాయంట. ఆమేన్. అగ్ని తాకదంట. అందుకని నువ్వు సమస్యను తప్పించుకుని వచ్చేయటం కాదు, పక్కకు వచ్చేయటం కాదు, అక్కడే ఉండి మొరపెట్టు. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవద్దు ప్రియులారా. భార్యాభర్తలుగా విడివిడిగా ఉండొద్దు, విడిపోవద్దు, విడాకులు కాన్సెప్ట్ వద్దు. అంటే ఎంత టార్చర్ పెట్టినా భరించాలా బ్రదర్? నువ్వు నిజంగా మొరపెట్టినట్లయితే దేవునికి, నువ్వు నిజంగా దేవుని మీద ఆధారపడినట్లయితే, సౌలుని పౌలుగా మార్చలేదా దేవుడు? అది వేరులేండి. ఏది వేరు? దేవుడికి సమస్తం సాధ్యమని నీకు తెలుసు కదా. నువ్వు నమ్మితే నీకు కూడా సాధ్యమని తెలుసు కదా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితాన్ని కట్టడానికి ఆయన ఎంతో అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశాడు. నీ పట్ల గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందంట. ఆమేన్. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సైతానుగాడు సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపము ద్వారా వచ్చి సులువుగా చిక్కులు పెట్టి పాపం అంట. ఇంతే. ఆయన ఏదో మాట అంటాడు, నువ్వేదో పడవు. ఈ మాట పెంచేస్తాడు, సులువుగా చిక్కులు పెట్టేస్తాడు సైతానుగాడు. అంతే, సెపరేట్. అంతే కదా. 2-3 పేటల ధర త్వరగా తెగిపోతావు. ఇప్పుడేమై నువ్వు సెపరేట్ అయ్యావు, దేవునికి దూరం, భర్తకు దూరం. అంతే, సింగిల్ పేట అయిపోయింది. ఈజీగా తెగిపోతుంది, ఈజీగా విచ్ఛిన్నం అయిపోతుంది కుటుంబం, ఈజీగా నాశనం అయిపోతుంది. అంతే కదా వాడి విషయం. వాడు దొంగ, దోచుకునేవాడు. సమాధానం దోచుకుంటాడు, సంతోషాన్ని దోచుకుంటాడు, కుటుంబంలో ఐక్యతను దోచుకుంటాడు. చివరికి వాడు వెళ్ళే ప్లేస్కి నేను తీసుకెళ్ళాలని చెప్పి నరకానికి లాక్కేరిపోతాడు ఏదో విధంగా చేసి. చూసారా వాడి ప్రాణాలకు ఎలాగ పనిచేసిందో? కారణం, అవకాశం ఇచ్చేసావు. జాగ్రత్త ప్రియులారా. నీకున్న స్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళదు ఎప్పటికీ. నీ ప్లేస్ నువ్వు కోల్పోవద్దు. ఈరోజున అనేకమైనటువంటి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య మరి సమస్యలు నేను చూస్తున్నప్పుడు ఏదో కోపం వచ్చి తొందరపాటులో భర్తను విడిచి వెళ్ళిపోయారు చాలామంది భార్యలు. ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు వాళ్ళు. ఇంకా జీవితంలో కలలేదు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయిపోయి జీవితం అయిపోయింది, కలలేకపోయారు. జాగ్రత్త. సైతానుడు మీలో తీసుకొచ్చే ఆలోచనలను నెరవేర్చొద్దు. ప్రభు సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థించండి. దేవా, నువ్వు నాకు సహాయం చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. నువ్వు బంధకాల్లోకి వెళ్ళినా కానీ నువ్వు బంధించబడవు. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళినా కానీ నువ్వు కాల్చబడవు. సింహాల బోన్లోకి వెళ్ళగా నువ్వు చనిపోవు. ఎందుకంటే నువ్వు ప్రార్థించే వ్యక్తివి, నువ్వు జీవించే వ్యక్తివి, నువ్వు జీవం కలిగిన వ్యక్తివి, నువ్వు దేవుని మీద ఆధారపడిన వ్యక్తివి, దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తివి. కాబట్టి ఏది నీకెంత మాత్రం హాని చేయదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి చాలా అమూల్యమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను జీవితాన్ని చాలా ప్రభావవంతమని చేసేటువంటివి. చర్చికి వెళ్తున్నావు కదా, ఇదే నేర్చుకున్నావు అంటారు కదా ఇంట్లోను. నువ్వు దేవుని సందుకు వచ్చినప్పుడు జీవిత పాఠాలు నేర్చుకోవాలి. కుటుంబాన్ని ఎలాగ అవగాహన చేసుకోవాలో, ఎలాగ అర్థం చేసుకోవాలో, ఎలాగ మేనేజ్ చేసుకోవాలో ఇవన్నీ నేర్చుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి, సహించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మేల్కొలుపు కలిగి ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, పద్ధతి ఉండాలి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పుతూ ఉంటుంటాడు నువ్వు అవకాశం ఇస్తేని. నువ్వు విడిపోవటం అనేది, విచ్ఛిన్నం చేసుకోవడం అనేది చాలా ఈజీ, కట్టుకోవటం అనేది చాలా కష్టం. 100 ఫ్లోర్ల బిల్డింగు ఒక్క నిమిషంలో కూలగొట్టచ్చు జేసీబీ తోటి, ఒక్క బాంబు పెట్టి కూలగొట్టచ్చు. కానీ 100 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టాలంటే ఎంత కష్టం. నీ కుటుంబం విచ్ఛిన్నం అవ్వడానికి ఒక్క రోజు చాలు, ఒక్క మాట చాలు. కానీ నీ కుటుంబం కట్టబడాలంటే ఎంత సమయం పడుతుంది. జాగ్రత్త. విచ్ఛిన్నం చేసుకోవద్దు, నాశనం చేసుకోవద్దు. కట్టుకోవటానికి ప్రయత్నించండి, కట్టుకున్న దాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్ముడు మీకు అందరికీ సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. ఈరోజు అద్భుతమైన రీతిలో అనేక విషయాలు, కుటుంబాల గురించి మాట్లాడావు. ఎవరైతే ఈ విషయాలు విన్నారో వారి జీవితంలో పెను మార్పులు సంభవించి విడిపోయిన కుటుంబాలు కలవబడేలను చేసావు. యేసు నామములో భార్యాభర్తలు ఎవరైనా దూరంగా ఉంటే ఈరోజే కలిసి ఎక్కడో చూపించావు. కుటుంబాలు కట్టావు, బంధకాలు తెంచావు. అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, మెంటల్ వరీస్, మానసిక ఒత్తిళ్లు, కృంగుదలలో, అనారోగ్య పరిస్థితులు ఇవన్నిటి నుంచి విడిపించి గొప్ప కార్యాలు చేసావు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.